హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు వసంత పంచమి కాబట్టి మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి చదువుల తల్లి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం వర్గల్ విద్యా సరస్వతి ఆలయంకైతే వెళ్తున్నాము. ఈ వీడియోలో వర్గల్ విద్యా సరస్వతి ఆలయం గురించి, అలాగే ఈ ఏడాది వసంత పంచమి విశిష్టత గురించి పూర్తి వివరాలని తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా వర్గల్ టెంపుల్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్ నుండి కరీంనగర్ లేదా సిద్దిపేట వెళ్ళే బస్సెస్ ఏవి ఎక్కినా కూడా వర్గల్ కమాన్ దగ్గర స్టాప్ అయితే ఉంటుంది. కమాన్ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి షేర్ ఆటోస్లో మనం వర్గల్ టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. రెండో ఆప్షన్ వచ్చేసి జేబీఎస్ బస్టాండ్ నుండి కానీ ప్యాట్నీ బస్ స్టాప్ నుండి డైరెక్ట్గా వర్గల్కి లోకల్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. బస్ నంబర్ 212. ఓన్ వెహికల్స్ లో వెళ్లేవారు కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు, బైక్ పైన కానీ లేదా కార్లో కానీ. మనకి జేబీఎస్ బస్ స్టాండ్ నుండి వర్గల్ సరస్వతి టెంపుల్ అప్రాక్సిమేట్ గా 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వసంత పంచమి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది జ్ఞానోదయం కలిగించే రోజు. ముఖ్యంగా ఈ ఏడాది వసంత పంచమి శుక్రవారం రావడం వల్ల లక్ష్మి మరియు సరస్వతుల అనుగ్రహం ఒకేసారి పొందే అవకాశం కలిగింది. అండ్ చాలా రష్ కూడా ఉంటది కాబట్టి మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము. వసంత పంచమి జ్ఞానానికి ఆదిదేవత అయిన సరస్వతీదేవి పండుగ. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రెండు కలిసి రావడం వల్ల విద్యతో కూడిన సంపద లభిస్తుందనేది భక్తుల నమ్మకం. చదువుకునే పిల్లలకు ఇది మరింత శుభప్రదం. 7:30 వరకే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మేమే ఫాస్ట్ గా వచ్చామని అనుకుంటే మేము వెళ్ళేసరికి మీరు చూడొచ్చు, ఇక్కడ వందల్లో కార్లు అయితే పార్క్ చేస్తున్నాయి. మీరు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ మీకు ఈ విధంగా సెట్స్ అయితే లభిస్తాయి. 250 రూపీస్ తీసుకుంటారు ఈ సెట్ కి. ఇందులోనే అన్నీ ఉంటాయి. మనం ఇంటి నుండి ఏమి తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఈ సెట్ తీసుకున్న తర్వాత మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి డైరెక్ట్ దర్శనానికి ఒక లైను అండ్ అక్షరాభ్యాసానికి సంబంధించి ఇంకొక లైన్ అయితే సపరేట్ గా ఉంటుంది. సో మనం అక్షరాభ్యాసంకి సంబంధించిన లైన్ లోకి అయితే వెళ్తున్నాము. మన తెలంగాణలో బాసర తర్వాత అంతటి ఖ్యాతి గడించిన క్షేత్రం ఈ వర్గల్ టెంపుల్. సిద్దిపేట జిల్లాలో ఉన్న ఈ ఆలయం కొండపై చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం చూడముచ్చటగా మరియు చాలా ప్రశాంత వదనంతో భక్తులకు దర్శనం అయితే ఇస్తుంది. ఇక్కడ వేద పాఠశాలలు కూడా ఉన్నాయి. ఆ పాఠశాలలు ఉండడం వల్ల ఏంటంటే నిరంతరం వేద మంత్రాలతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభతో ధ్వనిస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక భారీ శనేశ్వర విగ్రహం కూడా ఉంది. అందుకే ఇటు విద్యకు అటు గ్రహదోష నివారణకు కూడా ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచింది. మనం అసలు వసంత పంచమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే వసంత పంచమి రోజే సరస్వతీదేవి జన్మదినం. మాఘశుద్ధ పంచమి నాడే సరస్వతీదేవి ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టే మనం అదే రోజున వసంత పంచమిని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజు అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిది. మనం వెళ్తున్న లైన్ లోనే అక్షరాభ్యాసం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. టికెట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా హాల్లో అయితే కూర్చోబెట్టారు. మనం బయట 250 రూపీస్ సెట్ తీసుకున్నాం కదా, ఆ సెట్ లోనే మనకి ఐటమ్స్ అన్ని వచ్చాయి. ఆ కింద స్టీల్ ప్లేట్ మాత్రం ఇక్కడే హాల్లో ఇచ్చారు, అది మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చేయాలి. పంతులు గారు చాలా చక్కగా పూజనైతే పంతులు గారు మైక్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మనం అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుంటూ చేసుకోవాలి. మా పాపకి ఈ రోజు ఈ టెంపుల్లో అక్షరాభ్యాసం చేయించడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. యాజ్ ఏ ఫాదర్ గా నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకోసం, మనతో పాటు అంటే లైక్ ఆ పిల్లలకి ఫాదర్ అండ్ మదర్ మాత్రమే అక్కడ పూజ దగ్గర కూర్చొని ఇచ్చారు. మనతో పాటు మన పేరెంట్స్ అంటే పిల్లల వల్ల అమ్మమ్మ కానీ నానమ్మ కానీ తాత వాళ్ళు వస్తే వాళ్ళని అయితే అక్కడ కూర్చొనివ్వరు, వాళ్ళని బయటికే పంపిస్తారు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ పూజ అయిపోయిన తర్వాత దర్శనంకి అయితే పంపించారు. దర్శనం చేసుకోవడానికి మనం 3 floors అయితే పైకి ఎక్కాలి. పైకి ఎక్కలేము అని అనుకునేవారు అక్కడ లిఫ్ట్ అయితే ఉంటది, ఆ లిఫ్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. పర్ పర్సన్ కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు లిఫ్ట్ లో మనం పైకి వెళ్తే. ఈ వసంత పంచమి రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించుకొని సరస్వతి దేవిని అయితే పూజించుకోవాలి. అమ్మవారికి పసుపు రంగులో ఉండే కేసరి గాని
పులిహోర లేదా పాయసాన్ని నైవేద్యంగా అయితే సమర్పించవచ్చు. అండ్ అలాగే ఒక మంత్రం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మంత్రాన్ని మనం పఠించడం వల్ల మనకి ఏకాగ్రత అయితే పెరుగుతుంది. సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భవతు మే సదా. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం చాలా బాగా జరిగింది. మెయిన్ టెంపుల్ లోపల మనకి ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు. అది చాలా ఎక్సలెంట్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్లో ఎవ్రీడే అన్నదానం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అక్షరాభ్యాసం అండ్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా వచ్చి ఇక్కడే అన్నదానం దగ్గర భోజనం అయితే చేశాము. ఫుడ్ చాలా బాగుంది అండ్ ఆల్సో ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మెంబర్స్ ఎంతమంది ఉన్నప్పటికీ అక్కడ సర్వీస్ చేయడానికి కూడా అంతే మంది ఉన్నారు. వాళ్ళంతా నీట్ గా చూసుకున్నారు. ఫుడ్ లో మనకి మార్నింగ్ కిచిడి అయితే పెట్టారు. ఆఫ్టర్నూన్ నుండి రెగ్యులర్ గా రైస్ అండ్ కర్రీస్ అయితే పెట్టారు. భోజనం చేసుకొని బయటకు వచ్చేసరికి టైం అయితే అరౌండ్ 11:30 అయింది ఫ్రెండ్స్. అయితే ఈ రోజు పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా ఇతర విద్యా సామాగ్రిని దానం చేయడం వల్ల విశేష ఫలితం అయితే ఉంటుంది. మనం ముందుగా 250 రూపీస్ పెట్టి ఒక సెట్ అయితే పర్చేస్ చేసాం కదా, అందులో 5 స్లేట్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. అందులో మనము ఒకటే స్లేట్ అయితే వాడుకున్నాం కదా, ఆ రిమైనింగ్ 4 స్లేట్స్ ని మనం ఎవరికైనా కూడా డొనేట్ చేయొచ్చు. లైక్ మన ఇంటి దగ్గర చిన్న పిల్లలకు కావచ్చు, లేకపోతే బయట ఇంకెవరికైనా సరే మనం అదైతే డొనేట్ చేసుకోవచ్చు. బయటికి వచ్చి చూస్తే ఇక్కడ విపరీతమైన క్రౌడ్ అయితే ఉంది. మేము అసలు ఇంత క్రౌడ్ ఉంటుందని ఊహించలేదు. మేము అర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి సరిపోయింది. అదే ఆఫ్టర్నూన్ టైంలో అయితే మీరు చూడొచ్చు ఎన్ని వెహికల్స్ లైన్ లో ఉన్నాయో. వాళ్ళందరికీ పార్కింగ్ దొరకడానికే చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ నిజంగా పోలీస్ వాళ్ళు వాళ్ళని కూడా ఒప్పుకోవచ్చు. వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. చాలా పార్కింగ్ కోసం ప్లేసెస్ అయితే ఏర్పాటు చేశారు డిఫరెంట్ స్టేజెస్ లో. అదైతే చాలా నచ్చింది. అండ్ పార్కింగ్ కి కూడా ఎలాంటి కాస్ట్ కూడా పెట్టలేదు. వాళ్ళు పెట్టాలనుకుంటే 10 రూపీస్ పెట్టినా ఎవరు పట్టించుకునేవారు కాదు, కానీ అది కూడా పెట్టలేదు. రియల్లీ చాలా బాగా చేశారు. సో ఫ్రెండ్స్, జ్ఞానమే అన్నిటికంటే గొప్ప సంపద కదా. మరి ఆ జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి దేవి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి టెంపుల్ టూర్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.